ఇదిగో నాయన, ఈ సమయంలో తండ్రి మాతో సూటిగా మాట్లాడమని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వినగలిగిన మనసును, వాటిని గ్రహించగలిగిన మనసును, వినగలిగిన చెవులను ఇవ్వండి తండ్రి. ప్రభా, మా చిత్తము కాకుండా నీ చిత్తము నెరవేర్చడం కృప చూపించమని, మాతో మాట్లాడమని యేసు నామములో అడిగి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనం మనం చూద్దాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాట ఉంటుంది. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. ఏమనుంటుంది? నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. చాలామంది మందిరానికి పోయేటప్పుడు తమ ప్రవర్తన చూసుకోకుండా మరి ఏం చూసుకుంటున్నారంటే, అద్దం ముందు నిలబడ్డప్పుడు అర్థమవుతుంది కదా మనకి, కదా, స్నానం చేసి మంచిగా రెడీ అయ్యి అద్దం ముందుకు వచ్చి పెదాలకి కాస్త ఎత్తికేసుకొని, కనుసైకిలకి ఇటుకి ఐబ్రోస్ అంటారు ఇవి వేసుకొని, ఇంకా సాధ్యమైతే మెడలో హారం వేసుకొని, ఇంకా కొంచెం సాధ్యమైతే పాపిడి బిల్ల పెట్టుకొని, ఇంకా సాధ్యమైతే చెవులకి బుట్టలని, కమ్మలని, నడుముకి వడ్డానమని, ఇంకా సాధ్యమైతే వారికి బీరువాలో ఉన్న నగలు పెట్టుకొని వెళ్ళటం జరుగుతుంది. ఎక్కడికి? ఊరేగింపుకి వెళ్తున్నట్టు వెళ్తున్నారు. ఎక్కడికి? దేవుని మందిరము. ఎందుకు వెళ్తున్నారు? దేవుని మందిరానికి ఎందుకు వెళ్తున్నారు? అందుకని కీర్తన గ్రంథము 57లో ఒక మాట ఉంటుంది. కీర్తన గ్రంథంలో ఉంటుంది, యెషయా గ్రంథంలో 1:11 నుంచి ఉంటుంది. ఎందుకు పోతున్నారు దేవుని మందిరానికి నువ్వంటే ఏమని ఉంటుంది? ఆయన మాట్లాడుతున్నాడు కాబట్టి వెళ్తున్నారు. అంతేనా? ఇశ్రాయేలీయును నీ దేవుడైన యెహోవా మాట్లాడుతున్నారు. కీర్తన గ్రంథము 50 7 నుంచి 21 దాకా. నా జనులారా, నేను మాట్లాడుచున్నాను, ఆలకించుడి. ఎవరు మాట్లాడుతున్నారంట? యెహోవా. ఇప్పుడు మాట్లాడేది ఎక్కడ? దేవుడు ఎక్కడ? దేవుని మందిరంలోనే కదా. దేవుని మాటలు ఎక్కడ దొరుకుతాయి నీకు? దేవుని మందిరములు. వీధుల్లో దొరుకుతాయా? వీధుల్లో దొరకవు. మరి ఎక్కడ దొరికితే? దేవుని మందిరములు. అయితే దేవుని మందిరములో దేవుని మాటలు దొరుకుతాయి. ఎందుకు? ఆయన మాట్లాడబోతున్నాడు. మాట్లాడే దేవుడు ఆయన. భక్తుడైన వాళ్ళు చాలామంది పాటలు పాడారు కదా, మాట్లాడే దేవుడవు నీవు అని కదా. ఎందుకు? ఆయన మాట్లాడే దేవుడు, ఆయన జీవము ఉంది, ఆయన జీవము మాట్లాడుతున్నది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ఆలయము వెళ్తున్నప్పుడు ఒకరి జ్ఞాపకం చేసుకోవాలి, అక్కడ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. దేవుడు అక్కడ నీతో మాట్లాడుతున్నాడు. అందుకని నువ్వేం చేయాలి? నీవు దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన సరిగ్గా చూసుకోవాలి. ఏం చూసుకోవాలా? నీ ప్రవర్తన చూసుకోవాలి. నేను దేవుని మందిరానికి పోయినప్పుడు ఆ దేవుని మందిరం జనాలు ఉంటారు కదా, స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు. వారికి నా వస్త్రాలు చూపించాలి, నా విలువైన వస్త్రములు, నా నగలు చూపించాలని కాదు నువ్వు వెళ్ళాల్సింది. ఆ మందిరానికి వెళ్తున్నప్పుడు అక్కడ దేవుడు ఉన్నాడు, ఆయన నాతో మాట్లాడతాడు. కాబట్టి నా ప్రవర్తనను సరిగ్గా చూసుకోవాలి. ఈ రోజున చాలామంది వారి ప్రవర్తనను చూసుకోకుండా పై వస్త్రములను, పై దేహమును అందముగా తీర్చిదిద్దుకొని దేవాలయానికి వెళ్తున్నారు. ఇక మందిరం అయిపోగానే చాలు, ఎక్కడ కొన్నావు అబ్బా,
చీర బాగుంది, ఎక్కడ తీసుకున్నావు ఈ లిప్టిక్, ఈ సెట్ ఎంత, సువాసన ఎలా జల్లుతుంది, ఇదెంత, ఇని కబురు చెప్పుకుంటున్నారు. ఇవన్నీ నీ పక్కనున్న వారు సంఘస్థులు చూస్తున్నారు. దేవుడు నీ ప్రవర్తనను చూస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు ఏం చూస్తున్నాడంట? నీ ప్రవర్తన చూస్తున్నాడు. లోకస్తులు నీ చుట్టూ ఉన్నారు, ఏం చూస్తారు? నువ్వు కట్టుకున్న విలువైన చీరను, నువ్వు కట్టుకున్న సూట్ వేసుకున్న ఆ యొక్క వస్త్రమును చూస్తారు. అబ్బా, ఇదెంత వస్త్రం, ఎంత ఖరీదో అని చూస్తారు. కానీ దేవుడు ఏం చూస్తాడంట? నీ ప్రవర్తన చూస్తాడు. హల్లెలూయా. నీ ప్రవర్తన సరిగ్గా ఉందా లేదా? అందుకనే భక్తుడైన వారు మాట్లాడుతున్నాడు, నువ్వు దేవుని మందిరంలోకి వెళ్తున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఇక కొంచెం ముందుకెళ్తే, బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే ఏమన్నది? బుద్ధిహీనులు అర్పించినట్టు బలులు. తెలుసు కదా మీకు? బలులు అంటే తెలుసు కదా? బలులు మేకను, పొటేలును, ఇలా కోడి, ఇలా బలులు అర్పిస్తారు. ఇప్పటికీ కొంతమంది బలి అర్పిస్తారు. మన క్రైస్తవులో తక్కువ కాదు, ఉన్నారు కొంతమంది. కొన్ని మందిరాలు ఉంటాయి, అవి వాటిని చూస్తే ఈ క్రైస్తవ మందిరాలేనా అన్నట్టు ఉంటుంది. కానీ మందిరాలే. ఎందుకంటే సేమ్ గజస్తంభం ఉంటుంది, సేమ్ అన్నీ లోకంలో ఎలాగ టెంకాయ కొడతారో, ఎలాగ ధూపం వేస్తారో, ఎలాగ దీపాలు వెలిగిస్తారో సేమ్ అలాగనే ఉంటుంది. సేమ్ బలి కూడా ఉంటుంది. కొన్ని మీరు చూసారో లేదో, సాగర్ మధ్యలో కొన్ని ఉన్నాయి. అయితే వారు కూడా బలి అర్పిస్తున్నారు. అలాంటి వారితో దేవుడు మాట్లాడుతున్నాడు, బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకే దుర్మార్గపు పనులు చేయుదురు. ఏ అంట దుర్మార్గపు పనులు? బలర్పించటం, అంతేనా? ఆయన బలిని కోరలేదు కదా. కానీ బుద్ధిహీనులు ఏమనుకుంటున్నారంటే దేవుడు బలిని కోరాడు, బలి చేద్దామని ఇప్పటికీ బలి చేస్తున్నారు. కొన్నిటిని, కోడెల్ని, ఎద్దుల్ని, మేకల్ని ఏమంటే దేవుడి పేరు చెప్పి కోసుకొని తినేస్తున్నారు కదా. ఒక తినాలనుకుంటే నువ్వు కోసుకొని తిను, తప్పులేదు. కానీ అవి దేవుడికి సమర్పిస్తున్నాను, దేవుడికి ఇస్తున్నాను అని చెప్పటం అది అవివేకం. ఎందుకంటే అది కోరలేదు ఆయన. ఆయన కోరేది ఏంటంటే ఆయన సమీపించి ఆలకించుట మేలు, ఆయన మాట వినటము శ్రేష్టము అని సెలవిస్తున్నాం. చూద్దామా? ఆయన మాటకు విలువ ఇవ్వకుండా, ఆయన మాటలకి విలువ ఇవ్వకుండా ఒక వ్యక్తి, రాజుగా ఉండాల్సిన వ్యక్తే రాజు స్థానాన్ని కోల్పోయాడు. మొదటి సామ్యూయేలు గ్రంథము 15వ అధ్యాయములో మనకి ఈ మాట కనపడుతుంది. ప్రియ సహోదరి సోదర, 10వ వచనంలో ఉంటుంది. అప్పుడు యెహోవాకు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞను గైకొనక పోయెను గనుక అతని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను అని దేవుడు సెలవిచ్చాడు. ఈ సామ్యూయేలు గ్రంథంలో 15వ వచనంలో ఎవరి గురించి చెప్తున్నారంటే సౌలు గురించి, అంతే కదా. ఆయన రాజుగా అభిషేకించాడు సామ్యూయేలు గారు. అభిషేకించిన తర్వాత అమ్మోనీయులు వాళ్ళ శత్రువులు ఉన్నారు, ఆ శత్రువులను నాశనం చేయండి, ఆ శత్రువులను నాశనం చేసి మీరు రండి అని చెప్తే వెళ్ళారు. యుద్ధం, భయంకర యుద్ధం. అందరూ కత్తులు, కటారులు అన్నీ తీసుకున్నారు, రథాలు తీసుకున్నారు. ఇక బయలుదేరి యుద్ధం ముగించింది, అయిపోయింది. అయితే వారు చేసిన పని ఏంటంటే, దేవుడు చెప్పిన పని ఏంటంటే వారి మీద యుద్ధం చేయమన్నాడు, అంతే. యుద్ధంలో మీరు విజయం పొందుతారని చెప్పాడు, అంతే. ఇతను చేసిన అవివేకం పైన ఏంటంటే, అక్కడున్న కొన్ని ఎడ్లు, ఇంకేంటి గేదెలు,
ఇక ఏవైతే ఉన్నాయో వాటన్నిటి శ్రేష్టమైన వాటిని తీసుకున్నాడు. కొన్ని జబ్బు ఉన్నాయి, వాటిని చంపేశాడు. పనికి మాలినవి ఉన్నాయి, వాటిని నాశనం చేశాడు. కానీ ఏవైతే శ్రేష్టముగా బలిష్టంగా, ఏమండి మనం కూడా అంతే కదా, ఏదైనా మంచిగా ఉంటుంది చూసినా దాన్నే కావాలన్న కదా. అదేవిధంగా అతను కూడా అదే ఆలోచనతో మంచిగా శ్రేష్టమైన వాటినే ఏరుకున్నాడు. ఏరుకొని తీసుకొచ్చుకొని ఉంచేశాడు. ఇక సమూయేలు గారు ఎంటర్ అయ్యారు. వచ్చి నువ్వు చేసిన పని ఏంటి? అప్పుడే బాధపడుతున్నాడు అన్నమాట దేవుడు. నేను చెప్పిన పని కాకుండా ఎక్స్ట్రా పని చేశాడు వీడు. ఏం పని? మన కుమారులు కూడా అంతే, మనం చెప్పిన పని చేయకుండా ఎక్స్ట్రా పని చేస్తాం. మనం చెప్పు, అరే నేను అది చెప్పాను అసలు చేయమని అంటాం కదా. ఎందుకు? మనం చెప్పిన పని కాకుండా ఇంకొంచెం ఓవర్ యాక్షన్ చేస్తాడు. అదే చూసిరామంటే కాసి వస్తారు, చూసినా ఈ రకం మాట. అరే చూసిరా అని చెప్తూ అంతే, వాడు ఏం చేస్తాడు? కాల్ చేసి వస్తాడు, తగాదు పెట్టుకుని గొడవ చేసి ఊరు మొత్తం నాశనం చేసి వస్తాడు. అందుకనే సమీపించి స్పష్టంగా ఆయన ఏం మాట్లాడాడు అది వినాలంట. ఆయన ఏం చెప్పాడు? సౌలు గారికి నువ్వు యుద్ధము చేసి గెలవమన్నాడు, అంతే కదా. అక్కడున్న దోపుడు సొమ్ము అంతా తీసుకొచ్చుకో, ఎడ్లు మేకలు అన్నీ ఉన్న తెచ్చుకోమని చెప్పాడా? చెప్పుకోమని చెప్పలేదు, తీసుకోమని చెప్పలేదు. ఆయన మాటకు విలువ ఇవ్వలేదు. ఆయన మాటకి విలువ ఇవ్వకుండా ప్రియ సహోదరి ఆయన చేసిన పొరపాటు ఏంటో తెలుసా? ఆ దేశములో, ఆ ఓడిపోయిన దేశంలో శ్రేష్టమైన వాటన్నిటినీ తీసుకొని వచ్చాడు. ఇక సమూయేలు గారు అడుగుతుంటే అవన్నీ దేవుడికి బలి అర్పించడానికి తెచ్చిన, ఏమంటే చేసినంత చేసేసిండు. మొత్తాన్ని తీసుకొని వచ్చిండు. పైగా ఎవరి పేరు చెప్పేస్తున్నాడు? అవన్నీ నేను ఊరిగా తెచ్చుకోలేదు, వాటన్నిటిని దేవుడికి బలియటానికి. ఏమనండి తప్పు చేసిండు, ఒప్పుకోవచ్చుగా. నువ్వు చెప్పలేదు దేవుడా, కానీ నేనే పొరపాటు చేశాను, నేనే తీసుకొని వచ్చాను, నన్ను క్షమించాను అనొచ్చుగా. సమర్థింపు, చేసిన తప్పును సమర్థించుకుంటున్నాడు. ప్రియ సోదరు గారు, మనం కూడా అంతే కదా. మన జీవితాల్లో కూడా ఎన్నో తప్పులు పొరపాట్లు చేస్తున్నాం. చేసి అది ఎందుకు చేసినామంటే సమర్థించుకున్నా తప్ప నేను చేసిన తప్పే అని ఒప్పుకోవటంలా. వాడు అలా చేశాడని నేను చేస్తున్నాను అంటున్నా తప్ప నేను చేసింది పొరపాటే దేవా అని ఒప్పుకోవట్లా. ఆ రోజున సౌలు అదే చేశాడు, సౌలు కూడా అదే చేశాడు. సమూయేలు వచ్చి నువ్వు పొరపాటు చేసినావని చెబితే, నువ్వు అక్కడ దోపుడు సొమ్ముగా మొత్తాన్ని తీసుకొని వచ్చావని చెబితే, అది నాకు కాదు, ఇక్కడ జనాలకు కాదు, ఎవరికంట? యెహోవా అర్పించడానికే. నాశనంగా ఉన్నాయి చూసిన పనికిరాని అయితే ఉన్నాయో వాటన్నిటిని అక్కడే నాశనం చేశా, కానీ శ్రేష్టమైన వాటిని నేను తీసుకొని వచ్చాను చూసిన వాటిని దేవునికి అర్పించడానికి, యెహోవాకి అర్పించడానికి తీసుకొచ్చినానని తాను చేసిన తప్పును, పొరపాటును సమర్థించుకుంటున్నాడు. ఈ సహోదరి మీరు కూడా సమర్థించుకునేవారుగా ఉన్నారని చూసుకోండి. మీరు కూడా సౌలు ఏ విధంగా తను చేసిన తప్పును, పొరపాటును దాచిపెట్టి సమర్థించుకోవాలనుకుంటున్నాడేమో చూడు. చాలామంది కూడా అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు. అక్రమ సంబంధాలు పెట్టుకొని ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే పురుషుడి మీద నెట్టేస్తుంటారు. పురుషుడు సరైన వాడు కాదు, నా భర్త సరైన వాడు కాదు, సరిగా పోషించేవాడు కాదు, ఏమండి మా కుటుంబ బాధ్యతలు సరిగా చూసుకునేవాడు కాదు, మమ్మల్ని పట్టించుకునేవాడు, అందుకని నువ్వు అక్కడ సంబంధం పెట్టుకుంటావా? ఈ సహోదరుడా ఒకసారి ఆలోచన చేయి. ఇలా దారి తప్పిపోయిన వారు చాలామంది ఉన్నారు. మీ తల్లిదండ్రులు నీకు ఏం నేర్పి పంపించారు, ఏం చెప్పి పంపించారు? కాపురం చేస్తున్నప్పుడు అమ్మా నీ భర్త ఎలా ఉన్నా సర్దుకొని జీవించు అన్నారు, అంతే తప్ప మీ భర్త బాగోలేడు, మీ భర్త నిన్ను సరిగా చూసుకోవట్లేదంటే ఏమంటే అక్కడ సంబంధం పెట్టుకోమని చెబుతారా? చెప్తారు. అందుకనే వారి మాటను విని ఆలకించమంటాడు. ఎందుకు? వారు చెప్పే మాట శ్రేష్టమైనది కాబట్టి, ఆ శ్రేష్టమైన మాటను నిలబెట్టింది కాబట్టి ప్రియ సహోదరుడా. కానీ ఈ రోజున చాలామంది ఇదే పొరపాటు చేస్తున్నారు. శ్రేష్టమైన మాటలకు విలువివ్వకుండా, ఆ మాటలు వినకుండా, సమీపించి వినకుండా వాటిని దూరముగా పెడుతున్నారు. ఒకసారి ఆలోచన చేయండి. సౌలు పొరపాటు చేశాడు, తప్పు చేశాడు, ఒప్పుకోలా, సమర్థించుకుంటున్నాడు. మనం కూడా సమర్థించుకునే జీవితం కలిగి ఉన్నావా? అయితే ఆ రోజున సౌలు గతి ఏమైంది తెలుసా? రాజుగా అభిషేకించిన
ఆ యొక్క దేవుడే దుఃఖపడ్డాడు. ఇలాంటి పలికిమాలోనే నేను రాజుగా నియమించింది, నా మాటను ఆలకిస్తాడని కదా నేను ఇతను నియమించింది. ఆ రోజు నువ్వు దుఃఖపడ్డాడు. ఈరోజు నువ్వు చేసే పనుల వల్ల నీ భర్త దుఃఖపడవచ్చు, నీ తండ్రి దుఃఖపడవచ్చు. ఇలాంటి పలికిమాలోనే నేను కన్నది, ఇలాంటి పలికిమాలోనికి నేను జన్మనిచ్చింది, వీడి కోసమా నేను కష్టపడుతుంది. కష్టపడి సంపాదించి రూపా కూడబెట్టి నేను ఈ విధంగా చేస్తుంటే, నేను చెప్పిన పని కాకుండా, నేను చెప్పిన మార్గంలో కాకుండా వాడి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడు. వీడి కోసమా నేను ఏడుస్తుంది రెయ్యంబగలు అని దుఃఖపడే తండ్రులు ఉన్నారు, దుఃఖపడే తల్లులు ఉన్నారు. ప్రియ సహోదరుడా, ఆలోచన చేయాల్సి. ఈ రోజున నువ్వు ఎవరు దుఃఖపరుస్తున్నావు? ఆ రోజున ఆయన దేవుణ్ణి దుఃఖపరిచాడండి, అభిషేకించాడు. దేవుడు సమూయేలును పంపించి రాజుగా అభిషేకించమని చెప్పిన ఆయనే ఈ రోజున దుఃఖపడుతున్నాడు. కారణము తాను చేసిన పొరపాటు. ఈ రోజున మన క్రియల వలన, మనం చేసిన పనుల వల్ల మన తల్లిదండ్రులు బాధపడుతుండొచ్చు. కారణము మన నడవడిక. తల్లిదండ్రులు మాటల విలువ ఇవ్వకుండా బలులు అర్పించుకుంటూ ఆ రోజున సమీపించి ఆయన మాట వినకుండా బలులు అర్పిస్తే మంచిదని ఆయన వెళ్ళాడు. ఈ రోజున క్రైస్తవులు కూడా చాలామంది వాటికే విలువిస్తున్నారు. ఏమండి, కోసుకొని తిందామన్నట్టుగా ఏ బలి అర్పించాలి? మన ఆత్మీయ శరీరమే బలియాగమైంది. ఇంకా మన కోసం ఆయన బలియాగమయ్యాడు. ఇంకా బలులు దేనికండి? ఏ సోదరుడా, మందిరానికి పోవచ్చినప్పుడు మనం ఏం చూసుకోవాలి? ఫస్ట్ మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకు చూసుకోవాలి? మన పైన ఆయన అధికారి అయి ఉన్నాడు, మన మీద ఆయన విచారణకర్తగా ఉన్నాడు, మన మీద ఆయన తీర్పు తీర్చేవాడిగా ఉన్నాడు, మన మీద ఏలేవాడిగా ఉన్నాడు. కాబట్టి మన ప్రవర్తన సరిగ్గా జాగ్రత్తగా చూసుకోవాలి. మన ప్రవర్తన సరిగ్గా లేకపోతే తీర్పు రోజున మనము పాతాళముకు నెట్టివేయబడతాం. ఈ సహోదరుడా, ఆలోచన చేయి. నీ ప్రవర్తన ఎలాగుంది? మందిరానికి నువ్వు పోచున్నప్పుడు చాలామంది మందిరానికి పోతున్నప్పుడు మన ప్రవర్తన సరిగ్గా చూసుకోవట్లా. ఏం చూసుకుంటారు? జడలు అల్లుకొట్టి వస్త్రములు, బాగా విలువైన వస్త్రాలు ధరించడానికే చూస్తున్నారు. విలువైన వస్త్రాలు సమాజంలో ఉన్న అధికారులు చూస్తారేమో కానీ ఆయన నీ దేహమును చూస్తాడు, ఆయన నీ హృదయమును చూస్తాడు. ప్రియ సహోదరుడా, నువ్వు వేసుకున్న బట్టలను బట్టి విలువిచ్చేవారు నీ సమాజంలో ఉన్నారు. నీ ప్రవర్తన బట్టి నీకు విలువిచ్చేవాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. నువ్వు వేసుకున్న విలువైన వస్త్రాలకి విలువిచ్చేవారు ఈ సమాజంలో ఎప్పటికైనా ఉంటూనే ఉంటారు. వారి వల్ల నీకు రూపాయి దమ్మిడి ఆదాయము ఉండదు. ఎందుకంటే ఈరోజు నిన్ను పొగిడేవారు రేపు నిన్ను తిట్టేవాట. ఈ రోజున నీకు ఆ డబ్బులున్న విలువైన వస్త్రాలు వేసుకున్నావు, రేపు రోజున ఈ వేలు వస్త్రాలు లేకపోతే నీ మాటకు కూడా విలువ ఇవ్వరు. అలాంటి వారు నువ్వు లక్ష్య పెడుతున్నా, అలాంటి వారి కోసము నువ్వు ఈ విలువైన వస్త్రాలు వేసుకొని పోయి నువ్వు మురిసిపోతున్నావు. అబ్బా, నా వస్త్రాలు చాలా బాగున్నాయి అని పొగుడుతుంటే నువ్వు ఆనందపడుతున్నావు. నువ్వు ఏ విధంగా ఆనందపడ్డావో నీ ప్రవర్తన బాగా ఉందని ఆ రోజున నువ్వు ప్రభు అన్నప్పుడు నువ్వు ఆ రోజున ఆనందపడతావు. ప్రియ సహోదరుడు, మనుషుల మెప్పు కోసం ఈరోజు నువ్వు ప్రయత్నం చేస్తే ఆ రోజున దేవుడి మెప్పు నువ్వు పొందుకోలేవు. కాబట్టి ప్రియ సహోదరుడా, నువ్వు మందిరానికి వెళుతున్నప్పుడు దేవుడు మెప్పు కోసం నువ్వు వెళ్ళాలి. జనాల మెప్పు కోసం, జనాల ప్రయోజనం కోసం, జనాల మాటలు నీకు మంచిగా ఉన్నాయని నువ్వు వెళ్ళకూడదు. దేవుడు మాట్లాడతాడని అక్కడ నీ ప్రవర్తన చూస్తాడని నువ్వు అక్కడ వెళ్ళాలి. అలాగనే బుద్ధిహీనులు చేసే పనులు కూడా మనము చేసు. ఈ విధంగా సౌలు గారు బుద్ధిహీనమైన పని ఒకటి చేశాడు. ఏంటండి? తాను చెయ్యొద్దన్న పని, అసలు చెప్పకూడని పని. అసలు అది చెప్పాడు? అది చెప్పలేదు. నువ్వు యుద్ధానికి వెళ్ళు, యుద్ధం చేసిరా అని చెప్పాడు, అంతే. ఏమండి? కానీ అతను ఏం చేశాడు? అక్కడున్న సొమ్ముని మొత్తాన్ని తీసుకొని వచ్చాడు. అందుకని ఆయన దుఃఖపడుతూ ఆ ఇర్మియా గ్రంథంలో ఈ మాట ఉంది. ఎందుకంటే నీవు దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము,
బుద్ధిహీనులు అర్పించినట్టుగా బలి అర్పించుకుంటే సమీపించి అసలు ఆయన గుర్తు చేసుకోవాలి, అరే నాకు చెప్పింది దేవుడు యుద్ధం చేయమని, యుద్ధం గెలవమని, అంతే. కానీ నేను ఎందుకు వీటిని తీసుకొని వచ్చాను, వీటన్ని వాళ్ళ సొమ్ము మొత్తం నేను ఎందుకు కాజేసుకొని తీసుకొని వచ్చానని ఆయన ఆలోచన చేయలే. ఈ సహోదరులారా, మనకు కూడా చెప్పిన పని ఏంటో తెలుసా? మన ప్రభు ఏం చెప్పాడు? మీరు సువార్త చేయండి, నా శిష్యులుగా చేయండి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఇది చేయాలి. కానీ మనోళ్ళు బుద్ధిహీనులు చేసే పని ఏంటో తెలుసా? మనిషికి జన్మ పాపం ఉందా లేదా? యేసు రక్తము మరియ రక్తం నుంచి వచ్చిందా, దేవుని రక్తం నుంచి వచ్చిందా? ఈ పెద్ద టాపిక్లు. మరి ఏ రక్తం నుంచి వచ్చినా సరే, ఏ జన్మ పాపం ఉన్నా సరే, ఏ పాపం ఉన్నా లేకపోయినా సరే, ప్రతి పాపము యేసు రక్తంలో కడగపడుద్ది. జన్మ పాపం ఉన్నా జన్మ పాపం లేకపోయినా, ఏ కర్మ పాపమైనా సరే ఆయన రక్తంలో కడగబడుద్ది. ఇది ముఖ్యమైన పాయింట్. జన్మ పాపం ఉందా అని 10 మందిని ఇటేసుకొని అవసరమా మనకి? మనకు చేయమని పని ఏంటి? మనం చేస్తున్న పని ఏమిటి? మనకు సువార్త చెప్పమని ప్రపించాడు, అంతే. ఈ అడ్డమైన దివేట్లో పెట్టుకోమనా? సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించాలి. ఇది బుద్ధిహీనులు చేస్తున్న పని. దాని ద్వారా అసలు ఏది నమ్మాలో ఏది నమ్మకూడదని అర్థం కావట్ల జనాలకి. కాబట్టి ప్రియ సహోదరుడా, నువ్వు ఎవరి మాట వింటున్నావు? దేవుని మాట వింటే ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? నువ్వు సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించు, అంతే. కానీ మధ్యలో నీవుగా కల్పించుకుంటూ ఎవరినో మెప్పించటం కోసము, నీ ప్రయోజనం కోసము నువ్వు వాటిని తీసుకొచ్చి పెడితే అది దేవుడు మెచ్చడు. సౌలు అనుకున్నాడు అంత ధనము, సౌలే అసలు రాజైన కొత్తగా ఇంకా ధనం కావాలనిపించిందో ఏమో, అంత ధనాన్ని, అంత సంపదని, ఆ ఆవుల్ని, మెత్తాన్ని తీసుకొని వచ్చాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఆయన ఏ విధంగా పొరపాటు చేశాడో ఆయన చెప్పాడు. 14వ వచనంలో ఉంటుంది, సామ్యూయేలు అలాగైతే నాకు వినపడుతున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడివి అనను. ఏంటండి, సామ్యూయేలు గారి ముందు వచ్చాడు. అసలు నువ్వు అక్కడ పోయి యుద్ధం గెలిచావు కదా, అంత అయిపోయింది. అసలు నీకు చెప్పాను కదా, అవి చేయకుండా తీసుకొచ్చు కదా, అవన్నీ గొర్రెలు మేకలు అవన్నీ అరుస్తున్నాయి ఎక్కడే అంటే అవి దేవుడికి అర్పించడానికి తెచ్చినండి. ఎంత అబద్ధం అండి, ఎంత అబద్ధం. ఏమండి, కొత్త నిబంధనలు కూడా కొంతమంది ఉన్నారు, పొలాన్ని అమ్మి కొంత డబ్బును దాచిపెట్టుకొని కొంత డబ్బు ఏమో తీసుకొచ్చారు కదా. అసలు ఎవరేమన్నారండి? దేవుడు ఏమైనా అడిగిండా? నీ సంపద మొత్తం తీసుకురాని అడిగిండా? వారికై వారు నిశ్చయించుకున్నారు. సరే, నిశ్చయించుకున్నప్పుడు ఇవ్వాలి కదా, మళ్ళీ దాంట్లో సగము అదేందో ఇవ్వకూడదు అనుకుంటేనే బెటరు కదా. ఒకసారి నువ్వు ఇస్తే ఇవ్వాలి, ఇంకంతే. నేను ఇవ్వాలనుకున్నాను ప్రభు అంటే ఇచ్చేయను, అంతే. అసలుకి ఏమి నేను ఇవ్వను, నా కాడ నువ్వు పైసా అనుకుంటే నిన్ను ప్రభు అసలు నిన్నేమీ అనడు. ఎందుకంటే నువ్వు ఇస్తానని ఇవ్వకపోతే అది నువ్వు మోసం చేసినట్టు, దేవుడిని మోసం చేస్తున్నావు, అంతే కదా. ఒక స్నేహితుడికి నువ్వు ఒక 10,000 అప్పు ఇవ్వాలన్న అడిగిండు, నువ్వు ఇస్తానన్నావు, అతను ఇవ్వకపోతే ఏమనుకుంటాడు? అతను నువ్వు మోసం చేసినట్టుగా. నన్ను చాలా మోసం చేసిండు, నేను పెళ్లి పెట్టుకున్నాను, లేదా ఆపద వచ్చింది, ఏదో బైక్ ఈఎంఐ కట్టాలనుకున్నాను, స్నేహితుడిని అడిగాను ఇస్తానన్నాడు, తీరా వాడు వచ్చి ఇంటికాడ వచ్చి కూర్చునే వాళ్ళకి ఈడేమో ఇవ్వను, నాకు ఆ లేవు అన్నాడు అని నన్ను చాలా మోసం చేశాడు కదా. అదేవిధంగా దేవుడు కూడా నువ్వు ఇస్తానన్నావు, నువ్వు నన్ను మోసం చేసావు. సహోదరి నువ్వు ఎవరికి ఇచ్చినావు మాట? జీవం కలిగిన దేవుడికి మాట ఇచ్చినావు. అసలుకి ఇవ్వకుండా ఉంటే ఇంకా శ్రేష్టం, నీకాడ లేవు అనుకుంటారు. కాబట్టి ప్రియ సహోదరులారా, నువ్వు సమీపించి ఆయన మాటలు ఆలకించాలి. సౌలు చేసిన పనేంటి? బుద్ధిహీనమైన పనేంటి? దేవుడు బలిని కోరతాడు, అక్కడ తీసుకొచ్చిన ఎడ్లు మేకలు అన్నిటిని బలిద్దాం అనుకున్నాడు. కానీ ఆయన ఏం చెప్పాడు? నువ్వు చేయాల్సిన పనే చెయ్యి.
అని చెప్తే చేయాల్సిన పని కాకుండా ఎక్స్ట్రా పని చేసుకున్నాడు. చాలామంది ఎక్స్ట్రా పని చేసే వాళ్ళు ఉంటారు మన కుమారులు, మన సంఘాల్లో. నువ్వు ఇదే చేయనా అంటే ఇది కాకుండా ఇంకొక 2 ఎక్స్ట్రా 2 ఆకులు చేసే వాళ్ళు ఉన్నారు. నీకేది అప్పగించారో ఆ పనిని సంపూర్ణంగా చేయాలి. ఇది దేవుని చిత్తమై ఉన్నది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు నీకు ఏది అప్పగించాడో, ఏది చెప్పాడో, ఏ మాటలు చెప్పాడో వాటిని నువ్వు ఖచ్చితంగా వినాలి, చేయాలి. వాటిని కాకుండా నువ్వు ఎక్స్ట్రా చేస్తే ఆ రోజున సౌలు ఏ విధంగా రాజుగా ఉన్న అతన్నే ఏమండి దుఃఖపడాడు దేవుడు. రాజుగా నేను అభిషేకించాను అనవసరంగానే. కాబట్టి నువ్వు కూడా ఈరోజు నీ విషయంలో దేని విషయంలో దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు పలానా విషయంలో ఇది మాత్రమే చెయ్యి అని చెప్పినప్పుడు అది కాకుండా నువ్వు ఎక్స్ట్రా ఏమైనా చేసావేమో ఒకసారి ఆలోచనకి. దేవుడు ఈ రోజున దాని విషయంలో దుఃఖపడి ఉండొచ్చు, లేదా నీ తల్లిదండ్రులు బాధపడి ఉండొచ్చు. నీ తల్లిదండ్రులు చేసిన పని ఏదైతుందో అది మాత్రమే చెయ్యని చెప్తే అది కాకుండా నువ్వు ఏదైనా పని చేసావేమో దాని విషయంలో నీ కుమారులు, నీ కుమార్తెలు బాధపడుతున్నారు. ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఈ సందర్భంలో దేవుడి యొక్క చిన్న మాట దేవుడు దీవించి బలపరచును గాక. ఆమేన్.